సాధించాలంటే ఖచ్చితంగా మీ ఆడబిడ్డగా నన్ను పార్లమెంట్ పంపండి. మీ యొక్క గౌరవనీయులు మన శ్రీమతి మాలోత్ కవిత గారు సభను దృష్టించి మాట్లాడతారు. వేదిక పైన పెద్దలందరికీ అందరికి నమస్కారం తెలియవస్తున్నా. నాకు జన్మనిచ్చిన తండ్రి రెడ్డినా గారైతే నాకు రాజకీయంగా మీ అందరికి సేవ చేసే భాగ్యాన్ని గారికి స్వాగతం చెప్పిన వచ్చిన మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికి కూడా పేరు పేరున్న ఉదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు నేను ఎక్కువ ఉపాధి హామీ పథకం గ్రామాలలో పట్ల కూలి వాళ్ళకు కొంత గిట్టినా ఏర్పడింది. మెడికల్ కాలేజ్ కావాలి. ఈ మైబాద్ పార్లమెంట్ లో 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ డాక్టర్ కె కేశవరావు గారు, వేదికను అలంకరించిన మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మీ అందరి ఆశీస్సులు కోరుతూ టీఆర్ఎస్ అభ్యర్థిగా నాలుగైదు విషయాలు ఏంటంటే, తెలంగాణ చాలా కష్టపడి తెచ్చుకున్న ఆ సందర్భంలో మహబూబాబాద్ గడ్డకు నేను తలవంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఇది ఒక అద్భుతమైనటువంటి పోరాటం చూపెట్టినటువంటి పోరుగడ్డ ఇది మహబూబాబాద్. అటువంటి అనేక పోరాటాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణలో ఏమేం జరుగుతున్నదో మీరు చూస్తున్నారు. చాలా మంది ఉద్యమ సందర్భంలో ఢిల్లీలో నన్ను అడిగేది, చంద్రశేఖరరావు ఏం చేస్తావా తెలంగాణ ఆయే తో తుమ్ క్యా కర్తే, ఇట్లా వివిధ రాష్ట్రాల వాళ్ళు అడిగేవారు. చెప్పిన ఆ రోజు వాళ్ళందరూ కూడా ఈ రోజు నిజంగా చాలా సందర్భాలలో అనేక మంది ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్యపడుతున్నారు. మీకు 2-3 విషయాలు మీకు తెలిసి ఏమైనా జరుగుతున్నదో మన రాష్ట్రంలో. పేదల గురించి ఏం చేసుకుంటున్నాం, ముసలి వాళ్ళ గురించి ఏం చేసుకుంటున్నాం, భర్తలు చనిపోయిన స్త్రీల గురించి ఏం చేస్తున్నాం, ఒంటరి మహిళలకు ఏం చేస్తున్నాం, పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం కడుపు నిండా. మనం ఇచ్చేంత పెన్షన్ దేశంలో ఎవరు కూడా ఇయ్యరు. మొన్న ఒక ఆయన అడిగిండు, మొన్నటి దాకా 1000 ఇచ్చినావు, మళ్ళీ ఇప్పుడు 2000 ఇస్తాంటున్నావు, ఇస్తారా అడిగింది. 100% మే నెలలో రారా బాబు, ఖచ్చితంగా ఇస్తామని చెప్పింది. ఇచ్చే పెన్షన్ 1000 పోయి 2000 అవుతుంది. అదే వికలాంగులకైతే 1500 పోయి 3000 రూపాయలు మే నెల నుంచి వస్తాయి. ఎందుకంటే ఒక నిర్ణయం అనుకున్నాం, తెలంగాణలో ప్రజలం కష్టపడ్డాం, రైతులం కష్టపడ్డాం, చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోయింది. అది ఏది ఏమైనా సరే పేద ప్రజలు ఖచ్చితంగా కడుపు నిండా అన్నం తినాలి. బిర్యానీ తినకుండా మంచిదే, కానీ పప్పు పులుసో 2 పూటలు గ్యారెంటీ తింటాం, మాకు బాధ లేదనేటువంటి ఒక భరోసా ఆసరా ఉండాలని మన ఉద్దేశం తీసుకున్నాం. దానికోసమే ఎవరన్నా అడిగినా అడగకపోయినా, నన్ను ఎవరు అడగలే, ఒంటరి ఆడవాళ్లకు ఒంటరి మహిళలకు పెన్షన్ ఇవ్వని నాకు ఎవరు డిమాండ్ పెట్టలే. చర్చ చేసిన మేమే, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మాకు మేమే చర్చ చేసి న్యాయం ఇయ్యాలి నేను ఇచ్చేసినాం. తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ బోధకాలు, ఆ బోధకాలు అంటాం మనం, ఆ బోధకాలు వ్యాధి చేస్తున్నారు. ఈవిడ వీళ్ళకి ఇయ్యాలి న్యాయం అనేటువంటి మాట చెప్తే అక్కడ కూడా వాళ్ళకు కూడా ఇచ్చిన. ఎక్కడ ఎవరికి అవసరం ఉంది భావిస్తే వాళ్ళకి సంక్షేమం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కానీ నేను కూడా కాపోని కాబట్టి, నేను కూడా వ్యవసాయం చేస్తా కాబట్టి, తెలంగాణలో రైతుల పరిస్థితి బాగలేదు. సమైక్య పాలనలో నీళ్లు రాక 600-700 ఫీట్ల బోల్ వేసి నాశనం అయిపోయింది రైతులు. వాళ్ళు బాగుపడాలి, బాకీలు తీరాలి, అప్పులు ఘట్టంగా
ఇంకొక 5-6 లక్షలు ప్రతి రైతు దగ్గర బ్యాంకులో ఉండాలి. అది బంగారు తెలంగాణ. దాని దిశగా పోతున్నాం. అందుకోసమే ఫ్రీ కరెంటు, అందుకోసమే పెట్టుబడి, అందుకోసమే రైతు బీమా, ఇవన్నీ కూడా దానికోసమే. కాబట్టి అందుకోసమే రైతు సమన్వయ సమితిలు, అందుకోసమే పంటల గిట్టుబాటు ధరలు ఇప్పించే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. కాబట్టి రైతాంగం దయచేసి రేపు అధికారులు చెప్పేది ఫాలో కావాలి. నా ఇష్టం నేనే అనద్దు. రైతు సమన్వయ సమితిలు చెప్పేది కూడా ఫాలో కావాలి. మనం బాగుపడాలి. నేను ఉండడానికి వస్తాను. ఆ టైంలో ప్రతి వాళ్ళను కలిసే ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు 2-3 గంటలు ప్రజల్ని కలిసి అన్ని దరఖాస్తులు తీసుకొని అన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకుందాం. నా బిడ్డ కవితను ఆశీర్వదించండి, దీవించండి. ఆ అమ్మాయి చదువుకున్నది, ఒక గిరిజన బిడ్డ. మొదటిసారిగా పార్లమెంట్ బ్రహ్మాండంగా పోతే మన రాష్ట్రానికి గౌరవం ఉంటుంది. కాబట్టి కవితకు 6 గుర్తుకు ఓటేసి పెద్ద మేడతో గెలిపించాలి. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలి. ఇప్పుడు సీతారాం నాయక్ గారు మన ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం తప్పు చేయలే. నేను వాస్తవం మీకు చెప్తా ఉన్నా. వేరే కారణాల చేత నేను అభ్యర్థిని మార్చింది తప్ప ఆయన తప్పు పని చేసినాను కాదు. ఆయన అభిమానులు కూడా ఎవరు బాధపడే అవసరం లేదు. ఆయన ఉద్యమంలో ఉన్నాడు ప్రొఫెసర్ గారు. ఖచ్చితంగా పార్టీలో ప్రభుత్వంలో కూడా ఆయనకు ఉండే గౌరవం సంపూర్ణంగా ఉంటుంది. అందులో ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు. అందరూ కూడా కలిసి పనిచేయాలి. ఆ ప్రకారంగా బ్రహ్మాండంగా ముందుకు పోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా. ఆ రకంగా ఇక్కడ అక్కడ కొన్ని కొత్త మండలాలు కావాలని కూడా ఉంది. ఇన్ని జిల్లాలు చేసిన వాళ్ళం ఎక్కడో ఇంకో 2-3 మండలాలు అవసరమైతే తెచ్చు కాదు. అది కూడా కంప్లీట్ చేసుకుందాం. కవిత గారిని జీవించి 6 గుర్తు కొట్టేసి పెద్ద ఎత్తున గెలిపించండి. మళ్ళీ త్వరలోనే జూన్, జూలై మాసాలు వర్షం పోతే దాని తర్వాత మీ దర్శనానికి నేనే వస్తాను. ఆ సందర్భంలో అన్ని మాట్లాడుకుందామని తెలియజేస్తూ నిజంగా కూడా మరొకసారి ఇంత ఎండలో ఈ అడవి ప్రాంతాల్లో దూర ప్రాంతాల నుంచి ఇంత పెద్ద సంఖ్యలో మీరు తరలి వచ్చినారు. నేను హెలికాప్టర్ లో ఎత్తి మీద వస్తా కాబట్టి నేను చూసిన దాదాపుగా 30% మంది ఇక రోడ్ల మీద ఉన్నారు, ట్రాక్టర్ల కూడా ఉన్నారు. చాలా దూరం నుంచి వచ్చిన వారికి, రాని వారికి అందరికీ కూడా పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. 6 గుర్తుకే